వందనాలు. యూత్ వారు దయచేసి త్వరగా మీ పనులన్నీ చక్కబెట్టుకొని ఈ స్థలాల్లో ఉండాలి. ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన పూర్వక ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. యూత్ వారు ఎక్కడినప్పుడు కూడా చాలా త్వరగా మీ పనులన్నీ ముగించుకొని చక్కబెట్టుకొని ఈ స్థలానికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకున్న తర్వాత కొన్ని పాడుకుంటూ ప్రభు సన్నిధానాన్ని స్థలాన్ని ప్రార్థిద్దాం. కృపగల ప్రభు నీ ఘనపాదములకు స్తుతులు. నరుడుగా నరావతారుడికి ఈ లోకానికి వచ్చిన ఈ సందర్భము స్వామి వర్ణించలేము, వివరించలేము. మా తలంపులకు అందనటువంటిది, ఉన్నతమైనటువంటిది. అందుకొరకు ప్రభా సార్వత్రిక క్రైస్తవ సంఘాలన్నీ కూడా నైనా నువ్వు చేసినటువంటి కార్యాన్ని క్రిస్మస్ దినాలలో స్వామి పూర్ణ మనసుతో పూర్ణాత్మతో కలిగిన సమస్తముతో నాయన నిన్ను ఆరాధించేటువంటి శుభకరమైనటువంటి మాసము ఇది నాయన ప్రత్యేక నాన్న ప్రభు నాయన రూపాంతర లూథరన్ దేవాలయ కుటుంబం అంతా యూత్ అందరూ కలిసి స్వామి ఇదిగో దేవుడు మా కొరకు జన్మించిన రక్షకుడు కానీ ఎలుగెత్తి చాటే క్రమాన్ని ప్రభు ఏర్పాటు చేసినటువంటి యొక్క యూత్ క్రిస్మస్కు ప్రియ పరిశుద్ధాత్ముడా మీరు మా మధ్యకు దిగి వచ్చినందుకు మీకు స్తుతులు. నాయన మేము చేయ సమస్తము నాయన ఆద్యాంతము ఈ నామఘనత కొరకు ప్రభు మర్యాదగాను క్రమముగాను చక్కగాను ఒక్క మనసుతో పైనటువంటి సువాసనగా ప్రభు మేము చేసే సమస్తము కూడా మీ ఉన్నత సాహిత్యానికి చేరులని చూపించండి. రావాల్సినటువంటి వారిని త్వరపెట్టుకోవడం మరి విశేషంగా ప్రభు యవనస్తులందరినీ దీవించండి. నాయన ఆశీర్వదించమని మేలు చేసి నడిపించమని ఈ కార్యం ద్వారా ప్రతి ఒక్కరూ దీవించబడే భాగ్యం నడిపించమని నజరుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఇచ్చి ప్రార్థన అది వినయముగా ప్రతి మాలు పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. వచ్చే సమయంలో యవనస్తులు వచ్చి
చాలా సంతోషం. కామర్సుల క్రిస్మస్ ఆరాధనకు చేరవచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ఇప్పటికీ చాలా కాలాతీతమైంది కాబట్టి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రత్యేక సమయంలో మనం ఎంతగానో అభిమానించేటువంటి గొప్ప దైవసేవకులు పూర్వం ఈ గురుమండలంలో గురువులుగా పనిచేసి గొప్ప సేవ చేసి ఘనమైనటువంటి గృహాన్ని ఆలయాన్ని కట్టినటువంటి గొప్ప పేరుగాంచినటువంటి పరిశుద్ధులు దైవ సేవకులు కే సాల్మన్ చక్రవర్తి గారు మన పరిశుద్ధుడు దీవెనకరం ఆశీర్వాదకరం. మనందరం ఒకసారి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ మన కాపరి గారు తిరిగి మనం ఆహ్వానించుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యారు వెల్కమ్ సార్. చప్పట్లు కొడతాం. చప్పట్లు కొడుతూ ఆరాధన కార్యక్రమాన్ని జరిపించుకుందాం. ఇప్పటికి చాలా సమయం అయింది. 108వ కీర్తన కొనియాడాతరమే నిన్ను కోమల హృదయ అనేటువంటి కీర్తనను కలిసి పాడుకుందాం. చివరి ఆఖరి చరణానికి లేచి నిలబడుతూ ఆరాధన నిన్ను కోమల హృదయ కొనియాడ పరిశుద్ధాత్మకయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభు మీతో ఉండును గాక. అందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం మన విశ్వాసంతో చెప్పుకుందాము. భూమి ఆకాశం సృష్టించిన సర్వశక్తి దయచేసి కూర్చోండి. యేసుకే స్వాగతము
యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6-7 వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన కుటుంబం మీద రాజ్యభారం ఉండదు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, మిత్రులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఎంతమంది? థ్యాంక్ యూ సార్. రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-6 వచనం. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతముని నుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియు కాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పిన. మరియు ఆయన భూలోకమునకును ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. ఎంత పర్యంతము. ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నీకే స్తోత్రం. నజరేతు వాడ, యూదుల రాజా, ఇమ్మానుయేల్, ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నీకే స్తోత్రం.
అబ్బే మాకు కొట్టలేదండి బాబు అన్నట్టు కూర్చున్నాడు. సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. సంతోషకరమైనటువంటి స్థితిని మనం మొదలు తెచ్చుకున్నప్పుడు దేవుడు అది చూసి మనల్ని ఇంకేం చేస్తాడు? సంతోషంగా చేస్తాడు. బోలో యేసు మహారాజ్కి, బోలో యేసు మహారాజ్కి. దయచేసి బయట కూర్చున్నటువంటి మహాశైలంలో కూడా అవకాశం ఉంటే లోపలికి వచ్చేయండి. ఎందుకంటే తర్వాత ఇంకా చలి ఎక్కువైపోయి ఫుల్గా తయారైనప్పుడు లోపల రావాలని ప్రయత్నం చేసినా కూడా రాలేని పరిస్థితి, రక్షణ భాగ్యం దొరకలేని పరిస్థితి. కాబట్టి అందరూ కలిసి దగ్గర ఉన్నాం అనుకోండి, కొద్దిగా వేడివేడిగా ఉంటుంది. దయచేసి ప్రత్యేక సమయంలో అందరూ ఒకసారి లేచి నిలబడినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన వార్తను గౌరవార్థంగా చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు పురుషులలో యవనస్తులు వచ్చి చదివించండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుండి 14 వచన భాగాలు చదువుగా ఆలకిద్దాము. రండి సార్, యవనస్తులు పఠిద్దాము. బాలు జోసఫ్ గారు సిద్ధపడకండి, రండి వచ్చింది. ఏం చేస్తాం ఎవరు ఇద్దరు చేసి చచ్చిపోయారు. 2వ అధ్యాయం 1 నుంచి 14 వరకు ఈ విధంగా రాయబడింది. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశములకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళి, యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోనూ పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనుడైన దావీదు ఊరికి వెళ్ళారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన కనుక తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టారు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరినీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని మీరు చూచిదని వారితో చెప్పారు. కూడా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఇష్టమైన మనుషులకు సమాధానం దేవుని స్తోత్రం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన కాక దయచేసి కూర్చొని దేశాన్ని ఆలకించేటువంటి సమయము మన మధ్యన గత పరిచయం లేదు, అవసరం లేదు. మన సంఘ కాపర్గా ఉన్నటువంటి వారు ఉన్నారు. కే సాల్మన్ చక్రవర్తి గారు, మీరు ఎంత అభిమానిస్తారో నేను కూడా ఆయన అంతే అభిమానిస్తాను. ఎందుకంటే మాకు చాలా ఇష్టం, వ్యక్తిగతంగా నాకు చాలా 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 ఇష్టం. నేను అనుకుంటాను ఆయనలాగా ఉండాలనుకుంటాను. అంత తగ్గింపు, అంత దీన మనసు, అంత ఫ్రెండ్లీ నేచర్, అందరితో పాటు కలిసిపోయేటువంటి గుణలక్షణాలు అయినటువంటి మాస్టర్ గారు చాలా అరుదు, ఎవరు ఉండరు. అని అయ్యారు ప్రత్యేకమైనటువంటి మాస్టర్ గారు, ప్రత్యేకమైనటువంటి దేవుని అభిషక్తులు వారు మన మధ్య ఉండటం అనేటువంటిది చాలా ఆశ్చర్యము, సంతోషదాయకమైనది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా మనకు ఏం మాట్లాడుద్దేశించినటువంటి మాటలు శ్రద్ధగా, ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. పాటలు వరకు కూడా ఆ టైం వరకు అప్పగిద్దాము. అందరూ కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల నుండి 129వ కీర్తన కలిసి పాడుకున్న పిలుప చివరి ఆకర్షణకు చేసినబడగా పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ద్వారా మనం ఏం మాట్లాడుద్దేశించిన మాటలు శ్రద్ధగా కొన్ని నిమిషాలు ఆలకించే వారు ఉందాం. 129వ కీర్తన కలిసి పాడు. శ్రీరక్షకుండు పుట్టగా ఆకాశ సైన్యము ఇహంబునకే తెచ్చుచు ఈ పాట పాడెను. పరమునందు స్వామికి మహాప్రభావము ఇహంబున
అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. కూర్చోండి. సర్వోన్నతుడు త్రియేక దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు. దేవుని ఉచితమైన కృప చేత మనం మళ్ళీ ఈ రీతి కలుసుకొని ఈ పండుగ సంతోషంలో భాగస్వాములు అవ్వటం దేవుని ఉన్నతమైన ఆశీర్వాదం. మరి నన్ను ప్రేమించి ఈరోజు ఈ పండుగ సమయంలో మీతో ఉండాలని ఆహ్వానించిన ప్యారిష్ పాస్టర్ గారు, ప్రియ సహోదరులు గారి సందీపై గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. విజయ్ ఆయన పర్సనల్గా మాట్లాడి మరి యువజనుల పక్షంగా నన్ను ఆహ్వానించినందుకే విజయ్కి కూడా వందనాలు. మిమ్మల్ని అందరినీ చూడటం చాలా చాలా సంతోషం. ఎందుకంటే దుఃఖంపేట అనగానే నాకు స్వస్థలంలాగా ఉంటుంది. దేవుడిచ్చిన ప్రేమను బట్టి మన యోగ్యుడిని కాకపోయినా మీరెన్నో విధాల మా ఆత్మీయ జీవితంలో భాగస్వాములుగా ఉన్నారు. అందు నిమిత్తమై దేవునికి స్తోత్రాలు. ఈ క్రిస్మస్ వేడుకల్లో కూడా ఎప్పుడు మేము జ్ఞాపకం చేసుకునేటువంటి సంఘం ఈ రూపాంతర నూతన సంఘం. అంటే వాక్యం చెప్పడం వల్లనే కాదు, చాలా బాగా పండగ చేస్తారు. నిజమైన పండగ వాతావరణం అంటే ఇక్కడే చూడాలి. ఎక్కడికి వెళ్ళినా సరే నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఇక్కడికి వచ్చే వరకు నాకు ఎలా ఉండేదంటే ఆ క్రిస్మస్ అంటే స్పెషల్ మెసేజ్ ఖచ్చితంగా ఎవరితోనో గంటసేపు మెసేజ్ ఇప్పించడం, ప్రోగ్రామ్స్ ఏదో సేవ సమాజం ఒకటి, యూత్ ఒకటి, సండే స్కూల్ ఒకటి అలా ఉండేది. హుకుంపేట నుంచి నేను బయటకు వెళ్ళిన తర్వాత నేను ఏమి చెప్పడం ప్రారంభించానంటే సంఘాలకు నేను ఎక్కడ పనిచేస్తే సరే పెద్దవాళ్ళు వాక్యం గురించి ఆశపడేవాళ్ళు ఉంటారు. అయ్యగారు వాక్యం లేకుండా ఏంటండి ప్రోగ్రాంలన్నీ పిల్లల ప్రోగ్రాంలు డిస్కరేజ్ చేస్తుంటే నేనేమంటానంటే వాళ్ళతో పిల్లల ప్రోగ్రామ్స్, వీళ్ళు వేసే డ్యాన్స్లు, వీళ్ళు చెప్పే కంఠత వాక్యాలు, పాడే పాటలు ఇవన్నీ కూడా దేవుడికి ఆరాధన కదా. కనుక బహుశా ఈ పండుగ టైంలో మనం వాటిని డిస్కరేజ్ చేయనక్కర్లేదు. ప్రసంగాలు వాక్యం అనేది చక్కగా ప్రతిరోజు చెప్పుకుంటున్నాం కనుక సరే ఏడాదికి ఒక రోజు పిల్లలతో మనం హృదయపూర్వకంగా దేవుని స్తుతించుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు. ఎందుకంటే 8వ సంకీర్తనలో దావీదు భక్తుడు అంటారు కదా, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును. ఎవరో మహాభక్తులు ప్రార్థన చేస్తుంటే వాక్యం చెప్తుంటే దేవుడేమి కోటలు కట్టుకోవడం లేదంట. కానీ చిన్న బిడ్డలు, బాలురైనటువంటి వారు దేవుని స్తుతిస్తుంటే ఆయన ఏం చేస్తారంట, ఆ స్తుతుల ద్వారా ఒక దుర్గాన్ని స్థాపిస్తారంటే ఏంటి, ఆయన ఒక కోట కట్టేసుకుంటున్నారంట. దాంతో ఆయన ఉండేటువంటి నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కనుక ఈ క్రిస్మస్ సంతోషంలో మీతో ఉండటం మరి గొప్ప ఆశీర్వాదం అని నేను ఎంచుకుంటూ ఉన్నాను. మా చర్చ్లో యవనస్తులైనటువంటి రాజబాబు గారు, రవి గారు, జేకబ్ గారు వీళ్ళందరూ యూత్ నందస్సులో. ఆ తర్వాత తరంలో ముత్యాలరాజు, విజయ్, సురేష్, సతీష్, ఈ బ్యాచ్ అంతా కొంచెం బాలు, వీళ్ళంతా కొంచెం యంగర్ యూత్. కానీ ఇప్పుడు చూస్తుంటే అసలైనటువంటి యూత్ ఇంకొకరు ఉంటారు కదా మనకి, భోష్కర్ గారు. ఆయన ఎందుకన్నా మరి ఈరోజు యాబ్సెంట్, కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కనుక ఆరోగ్య కారణాలతో ఆయన కాస్త ఇటువంటి ప్రోగ్రామ్స్ తగ్గించుకుంటారు, సాయంత్రం బయటకు రావడం. దేవుని కృపను బట్టి మరి ఎన్నో విషయాలు విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో మీరు ఖచ్చితంగా మాకు మంచి మాదిరి అని చెప్పగలను. ఎందుకంటే ఈ చర్చ్ నిర్మాణంలో మీరు తీసుకున్న శ్రద్ధ, మీరు పడిన ప్రయాస, అప్పుడు పాస్టర్ గారు ఎవరు మీకు సరిగా లేకపోయినా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నా, లేదా లీవ్లో ఉండే పాస్టర్ గారు తెచ్చుకుని ప్రార్థన చేయించుకున్నా, మరి ఎంతగానో దేవుల్లో ఉండి ఈ చర్చ్ని ప్రభు సహాయంతో మీరు కలిగి ఉన్నారు. అలాగనే మీ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా వీళ్ళందరూ వృద్ధిలోకి వచ్చి చాలామంది పిల్లలు ఈరోజు ఫారిన్లో సెటిల్ అవుతున్నారు, మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అదంతా కూడా దేవుని యొక్క కృప. కనుక మీలో ఒకటిగా
ఈ ప్రత్యేక క్రిస్మస్ సంతోషంలో కొద్ది క్షణాలు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. క్రిస్మస్ అంటే రకరకాల ఆలోచనలు మనం చేస్తాం. ఒక చిన్న తలంపు, క్రిస్మస్ అంటే సమాధానం. ఈరోజు మనకు చదివి వినిపించబడిన లేఖనాల్లో కూడా అదే అంశాన్ని మనం చూడగలుగుతున్నాం. యెషయా ప్రవక్త గారు అనేక వందల సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద జన్మించే యేసయ్య గురించి ఆయన ప్రవచిస్తూ ఆయన సమాధాన అధిపతి అని 6వ వచనం చెప్పడం చూస్తున్నాం. అలాగనే సువార్త లేఖనంలోకి వస్తే దూతల ద్వారా ప్రభువు ప్రకటించిన మాట కూడా, భూమి మీద ఆయనకు ఇష్టలైన మనుషులకు సమాధానము. ఈ క్రిస్మస్లో మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామనంటే, యేసయ్య ఈ లోకంలో జన్మించారు కనుక ఆయన జన్మించడం వలన మానవాళికి కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటనేది జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా సందర్భాల్లో మన పొరపాటు ఆలోచన ఏంటంటే, యేసు ప్రభు 25వ తారీఖున జన్మించారని ఆయన కొన్ని సందర్భాల్లో కొన్ని స్థలాల్లో హ్యాపీ బర్త్డే జీసస్ అని పాడతారు. ఆయన 25వ తారీఖున జన్మించడం ఎక్కడ లేదు. 25వ తారీఖును ఎందుకు ఈ క్రిస్మస్ దినాన్ని ఏర్పాటు చేశారంటే, ఆ రోజున అంటే 3వ శతాబ్దం వచ్చేసరికి యేసయ్య జన్మించి మళ్ళా తిరిగి పునరుత్థానుడై 6వ దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత కాన్స్టాంటినోపుల్ అనబడినటువంటి రోమన్ చక్రవర్తి ప్రభువును అంగీకరించిన తర్వాత, ఆయన తల్లిగారైన హెలెన్ ద్వారా ఆయన ప్రభువును అంగీకరించిన తర్వాత ఆయన చూస్తున్నాడు, ప్రపంచం యొక్క తీరుతెన్నులు చూస్తున్నాడు. డిసెంబర్ 25వ తారీఖు ఏంటి అంటే, ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా సూర్యదేవుని ఆరాధించేటువంటి దినం. సూర్యదేవుని ఆరాధించే దినం. సూర్యుడిని ఇంగ్లీష్లో ఏమంటాం? సన్ కదా. స్పెల్లింగ్ ఏంటి? SUN, సన్. కాబట్టి కాన్స్టాంటినోపుల్ గారికి ఒక ఆలోచన వచ్చింది అనమాట. సరే, యేసు ప్రభు జన్మించినటువంటి ఆ వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటే, లేఖనాల ద్వారా గమనిస్తే ఏవో గుర్తులుగా ఉజ్జాయింపుగా ఒక తారీఖు కనుక్కోవచ్చు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ SUN, సన్, సూర్యదేవుణ్ణి ప్రపంచమంతా ఆరాధించేటువంటి ఈ దినం ఇప్పుడు మారిపోవాలి. ఎలా మారిపోవాలంటే, మన కొరకు ప్రభు అనుగ్రహించిన SON, సన్, దేవుణ్ణి ఆరాధించేటువంటి దినంగా ఇది మారిపోవాలి. దేవుని స్తోత్రం. ఆ ఆలోచన చేత ఈ 25వ తారీఖును క్రిస్మస్ దినంగా ఆయన ప్రకటన చేసి, అప్పటిలో రవి అస్తమించినటువంటి సామ్రాజ్యంగా రోమా సామ్రాజ్యం ఉంది కనుక భూదిగంతాల వరకు ప్రతి దేశంలో కూడా క్రీస్తును ఆరాధించేటువంటి వేడుకలు చేయాలని ఆ రోజు నిర్ణయించారు. మరొక విశేషం ఏంటంటే, అనేక మంది ఇహలోక సంబంధమైన ఆలోచనలు ఉన్నట్లుగా క్రీస్తు జన్మదినం అని దీన్ని అనకుండా క్రిస్మస్ అనటానికి కారణం, యేసయ్య జన్మించినప్పుడు మాత్రమే ఆయనకు పూజ జరిగింది, ఆరాధన జరిగింది. ఆయన దగ్గరకు వచ్చి గొర్రెల కాపర్లు యేసయ్యను ఆరాధించారు. ఇంచుమించుగా 2 సంవత్సరాల తర్వాత జ్ఞానులైనటువంటి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ను ఆరాధించారు, పూజించారు. హేరోదు దగ్గర జ్ఞానులు చెప్పిన మాట మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని హేరోదు గారు అడుగుతూ, మేము ఆయనను పూజింపవచ్చింది అంటారు. వారు వెళ్ళి యేసు స్వామి ఉన్నటువంటి ఆ స్థలాన్ని, ఆ ఇంటిలోని ప్రవేశించే ఆ సందర్భంలో చూస్తే తమ కానుకలన్నింటినీ ఆయనకు సమర్పించుకొని ఆయనకు మొక్కుకున్నట్లుగా మనం చూస్తాం. కనుక యేసయ్యను ఆరాధించేటువంటి అనుభవం మనకు కావాలి. కానీ హ్యాపీ బర్త్డే జీసస్ చేసేటువంటి అటువంటి రోజులు చాలా ఉన్నాయి లోపల. ఏవేవో పండుగలు ఉంటాయి, అస్సములు ఉంటాయి, వాటికేమీ లోటు లేదు. ప్రభువు ఆది మధ్యాంతరహితుడు. ఆయనకు జన్మము మరణం అనేవి లేనటువంటి
ఉండేటువంటి దేవుడు గనుక ఆయనకేదో జన్మదినాన్ని మనం ఆచరించడానికి వీల్లేదు. అందుకని క్రిస్మస్ను ఇంకో మాటలో ఏం చెప్తామంటే క్రైస్ట్ ఈవెంట్ అంటాం. క్రైస్ట్ ఈవెంట్ అంటే యేసు స్వామి ఈ లోకంలోనికి వచ్చిన ఆ యొక్క ప్రత్యేకమైన సంఘటన, ఆయన రాకని వచ్చిన ఇతివృత్తాంతం, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మహిమ చెల్లించుకోవడం. కనుక ఈరోజు యేసు స్వామి మనకు ఎటువంటి సమాధానాన్ని అనుగ్రహించడానికి ఈ లోకంలోనికి వచ్చారు, ఆయన ఏ విధంగా మన మధ్య ఉండటానికి ఇష్టపడ్డారు, ఆయన అనుగ్రహించేటువంటి సమాధానాన్ని మనం ఏ రీతిగా స్వతంత్రించుకోవాలి విషయాలను ఆలోచన చేస్తే హోషియా గారి ద్వారా ప్రభు మాట్లాడినటువంటి మాటలు కనబడుతూ ఉన్నాయి. హోషియా ప్రవక్త గారు ఆయన దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారుగా ఆయన ఇచ్చినటువంటి ఒక సందేశాన్ని మనం గమనిస్తాం. హోషియా 2వ అధ్యాయము 18వ వచనం. హోషియా 2వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమున నేను నా జనుల పక్షముగా ఆ భూజంతువులతోను ఆకాశ పక్షులతోను నేలను ప్రాకు జంతువులతోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపచేయుదును. దేవునికి స్తోత్రం. యేసు స్వామి జన్మమును గురించి దూతలు తెలియజేస్తున్న సందేశం ఒక చిన్న మాటతో చెప్పారు. భయపడకుడి కదా, కాపర్లకు చెప్పిన మాట, మరియమ్మ గారికి చెప్పిన మాట, యోసేపు గారికి చెప్పిన మాట, వీరందరికీ కూడా అంటే ఈ లోకానికి కలిగేటువంటి సమాధానం వీరు అనుభవిస్తూ ఈ లోకంలో ప్రభు యొక్క సమాధానానికి గుర్తుగా ఉండబోతూ ఉన్నారు. కనుక హోషేయ గ్రంథకర్త ఈ ప్రవక్త గారు దేవుని యొక్క కృప యేసు స్వామి ద్వారా ఈ భూమి మీదకి వచ్చే ఆ దినమున ఆయన ఏం చేయబోతున్నారు అని అంటే ఏదో మనుషుల మధ్య ఉండేటువంటి గొడవలు తీసివేయటం మాత్రమే కాదట, భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకేటువంటి ఆ జంతువులంటే ప్రాకేటువంటి పురుగులు మొదలుకొని జీవులు ప్రాణులు అందించబడిన ప్రతి ఒక్కదాన్ని ఆయన పరిగణించి వాటితో నిబంధన చేస్తారు. ఇక యుద్ధము అనేది ఈ భూమి మీద లేకుండా చేస్తారు. అంటే ఆయన ప్రేమించేటువంటి ఆయన జనుల కొరకు ఆయన చేసే కార్యాలు ఎంత ఉన్నతంగా జరిగించాలని నిశ్చయిత కలిగి ఉన్నారో మనం గమనించాలి. మన ప్రమేయం లేకుండా కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఎక్కడైనా ఏదైనా అలజడి ఉందనుకోండి, సమస్య ఉందనుకోండి, గొడవ జరుగుతుందనుకోండి, మనం వెళ్ళి మధ్యలో దాన్ని ఆపు చేద్దామని ప్రయత్నం చేస్తాం. ఇరుపక్షాలు మనకు బాగా తెలిసిన వాళ్ళు, మనం ప్రేమించే వాళ్ళు అనుకోండి, వాళ్ళ మాట వింటారు. ఒకసారి 2 యవనస్తులు ఒక చర్చి కాంపౌండ్లోనే గొడవ పడుతున్నారు. ఓ పెద్ద ఆయన అలాగే, వాళ్ళిద్దరూ కూడా ఆ పెద్ద ఆయన్ని చాలా గౌరవించి ప్రేమించేటువంటి వాళ్ళే. ఈ పెద్ద ఆయన వెళ్ళి ఒక ఆయన ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అరే నన్ను ఆగరా, మాట్లాడదాం, ఏంటి గొడవ ఏంటి, అరుపు ఏంటి, చర్చ్ క్యాంపస్లో ఉన్నావు కదా అంటే ఆ కోపంలో అబ్బాయి ఏమంటే నువ్వు కావాలి, నీకేం తెలుసు అని చాలా గట్టిగా గద్దించి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కూడా తమ గొడవ కొనసాగించడం ప్రారంభించారు. మధ్యవర్తిత్వం చేసినప్పుడు ఈ గొడవల మధ్యకు అలజడి మధ్యకు వెళ్ళినప్పుడు సహజంగా జరిగే విషయం ఏంటంటే ఇరుపక్షాల నుంచి మాటలు పడాలి. సమాధానానికి అధిపతి అయినటువంటి యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అనేక విషయాలలో మన వివాదాలను పరిష్కారం చేస్తూ ఆయనకు మనకు మధ్య ఉన్నటువంటి దూరాన్ని తొలగించడానికి ఈ భూమి మీదకి వచ్చారు. చివరకు సమస్త ప్రాణులను కూడా ఆయన మొట్టమొదటి సమాధానపరిచి సిద్ధపరిచి
మనం సురక్షితంగా క్షేమంగా జీవించడానికి మార్గాన్ని ఏర్పాటు చేశారు. మనం ఆలోచన చేయవలసిన విషయాలు ఇక్కడ ఎలా ఉన్నాయంటే, దేవుడిని మన యొక్క సమాధాన అధిపతిగా మనం అంగీకరించాలి. మన యొక్క సమాధాన ప్రదాతగా ఆయన అంగీకరించాలి. యేసు స్వామి ద్వారా ఆయన మనకుండే ప్రతి సమస్యని కూడా తొలగించే దేవుడని మన విశ్వాసం ఉంచాలి. ప్రభు యొక్క ఉన్నతమైన ఆలోచనలు జకర్యా ప్రవక్తగా చెప్తారు. జకర్యా గారు 9వ అధ్యాయంలో రాస్తున్నటువంటి ఒక మాటను మనం చూస్తే, జకర్యా 9వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆయన ఎఫ్రాయిములో ఏముండకుండా, రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధము విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. సమాధాన అధిపతి అని అంటే దేవునితో మనలను మరలా తిరిగి సమాధానపరుచుకొని, మన పాపాలు ఆయనకు మనకు ఎంత భయంకరమైన అడ్డుబండగా ఉన్నా దాన్ని తొలగించి ఆయనకు సమీపస్తులుగా మనల్ని చేసుకోవటం మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న అన్యజనులు అందరికీ కూడా ఆయన సమాధానం అనుగ్రహించి ఆయన కృపలోనికి నడిపించే దేవుడు. భూదిగంతాల వరకు ఆయన రాజ్యాన్ని విస్తరింపచేసి స్థాపించే దేవునిగా సమాధానం కలగజేస్తున్నారు. చాలా సందర్భాలలో మనం ఏమనుకుంటామంటే, మనకుండే సమస్యలను బట్టి, వేదనను బట్టి దేవుని మీద అసలు మనం ఎందుకు విశ్వాసం ఇస్తున్నాం, ఎందుకు దేవుణ్ణి విశ్వసించాలి అని మనకు మనమే సవాల్ చేసుకుంటాం. ఒక దంపతులకు 40 సంవత్సరాలు దాటిన తర్వాత, వివాహమైన సుమారుగా 22-23 సంవత్సరాల తర్వాత ఒక పాప పుట్టింది. ఆ పాప పేరు అనీసా. ఆ పాపకు చాలా వింతైనటువంటి జబ్బు వచ్చింది. సికిల్ సెల్స్ అని, బ్లడ్ క్యాన్సర్ అన్నమాట. ఆ క్యాన్సర్ తీవ్రమైపోయి లోపల ఉన్నటువంటి ఏ డాక్టర్ కూడా బాగు చేయలేక చివరికి అది బోన్ మ్యారో క్యాన్సర్ అయిపోయింది. అంటే మూలుగులకు సంబంధించిన క్యాన్సర్ అయిపోయింది. ఇప్పుడు ఆ పాపకి ఏం చేయాలట, మూలుగు ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఏదో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టుగా ఆ ఎముకల లోపల ఉండేటువంటి మూలుగు మళ్ళా కొత్తగా తనకు రావాలంటే ఆ ఉన్నదాన్ని తొలగించి ఆ క్యాన్సర్ పార్ట్లన్నీ కూడా తీసివేసి క్రొత్త మూలుగును ఎక్కించాలన్నమాట. క్రొత్త మూలుగు ఎక్కించాలంటే ఎవరికైనా సరే డోనర్ ఖచ్చితంగా తల్లి కానీ తండ్రి కానీ ఉండాలి. వాళ్ళకు మాత్రమే సూట్ అవుతుంది. ఇంకా ఎంత బ్లడ్ గ్రూప్ కలిసినా, కిడ్నీలు అయితే ఎవరైనా దానం చేయొచ్చు, ఎవరైనా కుదురుతుంది. కానీ ఈ మూలుగు మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు వారిని మాత్రమే మ్యాచ్ అవుతుంది. ఇంకెవరిని కూడా కుదరదు. వీళ్ళ వయసు చూస్తే సుమారు 45-46 సంవత్సరాల దంపతులు. ఫస్ట్ ఆ పాప పుట్టడమే 22-23 సంవత్సరాల తర్వాత పుట్టింది. దాంపత్యం అనంతరం, వారి వివాహం అనంతరం. ఇప్పుడు ఆ పాపకు 4 సంవత్సరాల వయసు. ఆ బిడ్డను బ్రతికించుకోవాలంటే తమ యొక్క బోన్ మ్యారో, ఆ మూలుగు డొనేట్ చేయాలి. విచిత్రం ఏంటంటే ఆ తల్లిదండ్రులు ఎవరి మూలుగు కూడా ఆ పాపకు సూట్ అవ్వట్లేదు. ఏం చేయాలి? కొద్ది రోజులు బాధపడుతున్నారు, చాలా వేదనలో ఉన్నారు. ఆ బిడ్డ చూస్తే మరణానికి సమీపించేస్తుంది. ప్రార్థన చేసుకుంటున్నారు, ఏంటి దేవా ఇటువంటి పరిస్థితి వచ్చింది, మాకు ఏదో ఒక మార్గం చూపించు.
ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు ఆ భర్త గారు. చివరికి వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే, మనం దేవుడిని అడిగి మరొక బిడ్డ కావాలని కోరుకుందాం ప్రార్థనలో, ఏం చేస్తారో దేవుని చెప్తాం. ఒకవేళ మరొక బిడ్డను దేవుడు అనుగ్రహిస్తే ఆ బిడ్డ యొక్క మూలుగు ఈ మొట్టమొదట ప్రవేశించినటువంటి కుమార్తె అనీసాకు సరిపోతుందేమో, మ్యాచ్ అవుతుందేమో. చాలా ఆశ్చర్యకరము. దేవుడు వారికి బిడ్డనిచ్చారు. ఆ పాప పేరు మరీసా. ఆ బిడ్డ పుట్టిన కొద్ది రోజులకే తను టెస్ట్ చేస్తే తన మూలుగు ఈ పెద్ద పాప కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అయితే ఆ పుట్టిన వెంటనే అటువంటి ప్రయోగాలు చేయకూడదు కనుక సుమారుగా 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆగి అప్పుడు ఆ బిడ్డలోంచి మూలుగు కొంత భాగాన్ని తీసి ఈ పెద్ద పాపకి ఎక్కించి తనని ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. ఈ రోజున ఆ ఇద్దరు అక్క చెల్లెలు కూడా దేవునికి సాక్షులుగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా బ్రతికి దేవుని స్తుతిస్తున్నటువంటి బిడ్డల వారు ఎంత గొప్ప కార్యం. దేవుని యొక్క కృపా సమాధానము మనకు కూడా అలాగే ఆయన అనుగ్రహించడానికి వచ్చారు. ఆయన తన యొక్క ప్రాణాన్ని, ఆత్మను, రక్తాన్ని మనలోనికి ట్రాన్స్ప్లాంట్ చేసి మనను ఆయనతో నూతనమైన నిబంధనలోనికి నడిపించుకుంటున్నారు. ఈ సమాధానం ఎంత ఉన్నతమైన అనుభవంగా మనం కలిగి ఉండాలి అంటే, యేసయ్య సమాధాన అధిపతి కదా, దేవుని యొక్క కుమారునిగా కనుక మనకు అనుగ్రహించిన ఆయన జీవము ద్వారా మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారంటే, మనం దావీదు యొక్క కుటుంబాన్ని ఒకసారి పరిశీలన చేస్తే సమూయేలు గారు యెషయా కుమారులో ఎవరో ఒకరిని అభిషేకించాలని దేవుని చేత పంపబడ్డాడు. మనకు తెలిసిన వృత్తాంతం కదా, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో ఈ ప్రస్తావన ఉంది. అక్కడ మనం గమనిస్తే 11వ వచనం వచ్చేసరికి దావీదు గారిని గురించి సమూయేలు గారు యెషయాని అడుగుతున్నారు. ఎందుకు? పెద్ద కుమారులందరినీ పిలిచాడండి ఈయన, తండ్రి అయిన యెషయా గారు. కానీ చిన్నవాడైన దావీదును పిలవలేదు. ఆయన ఎలా ఉన్నాడంటే, ఇంక ఏమి ఎరగనట్టుగా, తనకి కొడుకులు లేరన్నట్టుగా నిశ్శబ్దంగా ఆలోచించుతూ వస్తున్నాడు. సమూయేలు గారు ఏమంటాడు అప్పుడు 11వ వచనం చదవంటారా? నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు. చాలు, ఇంకనే ఎవరున్నారట? కడసారి వాడున్నాడు. జాగ్రత్త గమనించండి. ఇక్కడ కుమారులందరినీ పిలిచాడు ఈయన, ఒకడు పిలవలేదు. పైపెచ్చు ఆ తండ్రిగా నయ్యా నీ కుమారుడు ఉన్నారా అంటే ఇంకా కడసారి వాడు ఉన్నాడు అంటున్నారు. మరింటికి పాస్టర్ గారు వచ్చారండి. మనకు 3 పిల్లలు, 4 పిల్లలు, 2 పిల్లలు ఎవరు. ఒకళ్ళు మనం పిలవలేదు, అయ్యారు పరిచయం చేయాలి, ఒకళ్ళ గురించి చెప్పి ఊరుకున్నాం. ఆ తర్వాత ఆ మిగిలినటువంటి బిడ్డ వచ్చాడు. ఆ విషయం తెలిసింది. ఎలా ఉంటుంది మనకి ఇంట్లో? ఎలా ఉంటుంది? నాకైతే అనుభవం జరిగింది. ఒకసారి విశాఖపట్నం ఉండగా చర్చి ప్రక్కన ఒక అపార్ట్మెంట్, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు పిలవకపోవటం కాదు, అక్కడే ఉన్నాడండి ఒక కుమారుడు. వీళ్ళు ఏం చేశారంటే, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళ పిల్లల గురించి పల్లవాడు ఎలాగండి, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అని అందరి గురించి చెప్పారు. ఇక్కడే ఉన్నాడు కదా, ఈయన మర్చిపోయారు పొరపాట్లు. ఇంకా చూడాలండి, ఆయన అసలే వేరే లోకంలో ఉన్నాడు. అప్పుడు వాళ్ళందరూ చాలా పెద్ద ఆఫీసర్లే. నన్ను నువ్వు అంటే ప్రార్థన అయిపోయింది, వాళ్ళందరూ పని చేశారు కదా, కాసేపు చూసినాను, మంచి చెడు అయిపోయింది, ప్రార్థన చేసేసారు. ప్రార్థన చేసినప్పుడు గుర్తుపెట్టుకుని వాళ్ళందరి పేర్లు చెప్పి ప్రార్థన చేశాడు. అక్కడ వచ్చిన గొడవ అయింది. ప్రార్థన అయ్యాక ఇంకేంటి వేరంగా వాళ్ళమ్మని ఆయన్ని కొట్టబోయినంత పని చేశాడనమాట. నా పేరు చెప్పాను పాదిరి గారికి, ప్రార్థన చేస్తుంది కదా అంటే నేను నీ కొడుకు కాదా?
యెషయా గారు మరి ఆయన ఏమన్నారా? మనం ఇప్పుడు చదువుకున్న 11వ అధ్యాయంలో ఏ రాశారు ప్రవక్త గారు? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. 11వ అధ్యాయం మంచి వర్షంలో కదా, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఎందుకు? అసలు ఆ కుటుంబం, ఆ తండ్రి గారు వీళ్ళు ఎలా అయిపోయారట? మొద్దు వారిపోయారు అనమాట. జీవం లేదు. తన కొడుకును తన కొడుకుగా చెప్పుకోనటువంటి, ప్రేమ లేనివాడు, సమాధానం లేనటువంటి వాడు తండ్రి గారు. ప్రవక్త గారు అడుగుతుంటే కూడా ఏమన్నాడు? ఇంకను కడసారి వాడు. కడసారి అంటే ఏదో చిన్నోడని అర్థం కాదు. అక్కడ కడ అంటే ఏంటి? ఎక్కడో చివర, పనికిరానుడు అని అన్నమాట. ఆడితో నీకేం పనయ్యా? ఆడెందుకు పనికిరాడు, చదువుకోలేదు, గొడ్లు గడ పెట్టేసాడు నువ్వు అంటావు కదా. ఆ కొడుకుని అలాగించేసాడు నిజంగా దావీదు గారిని. గొర్రెల దగ్గర కాపరిగా ఉంది. మిగిలిన కుమారులు ఎక్కడున్నారు? సైన్యంలో ఉన్నారు సౌలు గారి దగ్గర. కుమారుని గురించి స్వంత తండ్రికి ఎటువంటి ఉద్దేశాలని చూడండి. ఆ కుటుంబంలో నుంచి తన సమాధానాన్ని అనుగ్రహించి దావీదు అనబడిన తన యొక్క ప్రియుడైన వ్యక్తిని ప్రభు తీసుకొని వచ్చారు బయటికి. ఆయన ద్వారా, ఆయన వంశావళి ద్వారా, ఈ లోకంలో యేసయ్యను జన్మించడం ద్వారా లోక మానవాళి యావత్తుకు కూడా సమాధానం అనుగ్రహిస్తున్నారు. యేసయ్య కొండ మీద నుంచి చేసిన ప్రసంగంలో ఎక్కడుంది కొండ మీద ప్రసంగం? మత్తయి సువార్తలో ఉందమ్మా, లోకాల్లో లేదా? మత్తయి సువార్తలకు అని ఎన్నో అధ్యాయం? 5వ అధ్యాయం. అక్కడ ఏముంటాయి? ప్రారంభం నుంచి మనం చూస్తుంటే ధన్యతలు కదా. 9వ వచనంలో ఒక ధన్యత కనపడుతుంది మనకి. ఏంట ధన్యత? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని స్తోత్రం. యేసయ్య సమాధానాధిపతి, దేవుని కుమారుడు. ఒక మొద్దుబారినటువంటి కుటుంబంలో నుంచి సమాధానాన్ని లోకంలోనికి తీసుకుని వచ్చిన వారు, రక్షణను తీసుకుని వచ్చిన వారు. పాపము చేత మన యొక్క మూలుగులు, ఆలోచనలు, ఆత్మ, హృదయం సమస్తం కూడా పాడైపోతే, క్యాన్సర్ వ్యాధితో బాధింపబడుతుంటే, నరకాగ్నికి మనం లోనవ్వాల్సిన పరిస్థితుల్లో ఆయన మన యొక్క క్లోన్ సహోదరునిగా, మనకు ఆయన మూలుగు ఎక్కించడానికి, ఆయన రక్తం ఎక్కించడానికి, ఆయన ఆత్మను మనలో జీవింప చేయటానికి, మనలను సమాధానపరిచేటువంటి దేవుని కుమారులుగా ఈ లోకంలో మార్చటానికి ఆయన వచ్చారు. గమనించండి, సమాధాన అధిపతి ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు అంటే దేవుని కుమారుడు. మత్తయి సువార్తలో అదే యేసు ప్రభు సమాధానాధిపతి చెప్తున్న మాట ఏంటంటే, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఎవరమైతే ఎక్కడైనా అశాంతి ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాము, మన మనసులో కానివ్వండి, మన జీవితంలో కానివ్వండి, మన పొరుగు వారి విషయంలో కానివ్వండి, మన సంఘంలో కానివ్వండి, శాంతి సమాధానాల కొరకు మనం ప్రాకులాడితే, ఎక్కడైనా సరే ఒకవేళ మాట వచ్చి మనస్పర్ధలు చెలరేగుతూ ఉంటే, అక్కడ సమాధానానికి మనం కారకులముగా ఉంటే, మనల్ని ఏమంటున్నారు? దేవుని కుమారుడు అంటున్నారు. చూడండి, సమాధానాధిపతి ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు. సమాధాన పరచువారు ఈజ్ ఈక్వల్ టు దేవుని కుమారులు. మ్యాథ్స్ చదువుతున్నటువంటి బిడ్డలు 6వ తరగతి నుంచి కూడా లెక్కలు మనం చేస్తాం కదా. ఇప్పుడు దేర్ఫోర్ ఏంటి? దేవుని కుమారులు ఈజ్ ఈక్వల్ టు ఎవరు? యేసు ప్రభు. సమాధాన అధిపతి ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు. సమాధాన పరిచేవారు దేవుని కుమారులు. దేర్ఫోర్ దేవుని కుమారులు ఎవరైపోతున్నారు? యేసయ్య యొక్క స్థానంలోనికి.
యేసయ్య దేవుని కుమారుడు కనుక అదే కుమారత్వంలోనికి మనం వెళ్ళగలుగుతున్నాం. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం ఇది. మనకి ఎన్నో సవాళ్ళు, ముఖ్యంగా యవనస్తులుగా ఉండేటువంటి సవాళ్ళు. ఈ లోకంలో మన యొక్క స్థితిగతులన్నింటిలో మనం చేపట్టే ప్రతి పనిలో మనకు ఎదురయ్యేటువంటి సవాళ్ళు. మన విరోధిని గమనించాలి. మనను ఆయన్ని సమాధాన పరిచేవారుగా, దేవుని కుమారులుగా మార్చడానికి, మనల్ని కొత్తగా మరలా జన్మింపచేయటానికి, ఆయన ఆరాధించే అనుభవాల్లో అనేక మందిని నడిపించడానికి మనల్ని కోరుకొని మన పట్ల ఆయన ప్రేమ కనపరుస్తూ ఉన్నారు. అందుకని క్రిస్మస్ సందేశంలో లూకాసు వార్తను ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్న మాట 14వ వచనంలో, భూమి మీద ఆయనకు ఇస్తులైన మనుషులకు కదా, 2:14 మనం చదివిన మాట, భూమి మీద ఆయనకు ఇష్టలైన మనుషులకు. మనం అనుకుంటాం ఇష్టలు అంటే అబ్బో నేను ఉపవాసాలు చేసేయాలి, ప్రార్థనలు చేసేయాలి, నా భక్తి వల్ల నేను దేవునికి మెప్పు కలగజేయాలి, నేను ఇష్టంగా మారాలనుకుంటాం. అదేమక్కర్లా, దానివల్ల కాదు. ప్రభువు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ఇష్టపడుతున్నారు కనుక, ఆయన మనల్ని ముందుగానే ప్రేమిస్తున్నారు కనుక, ఆయన ప్రేమ వలన, ఇష్టం వలన మనుషులందరికీ సమాధానం. హోషేయ ప్రవక్త ప్రవచించిన ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇలా మైండ్లో పెట్టుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకమైనటువంటి సమయం చాలా కాలాతీతం అవుతుంది. తొందరగా కార్యక్రమాన్ని జరిపించుకుందాం. దయచేసి క్యాండిల్స్ అందుబాటులో ఉంటే క్యాండిల్స్ని ప్రతి ఒక్కరికి అందించేటువంటి క్రమాన్ని చేయండి. దయచేసి జ్ఞాపకం చేసుకుంటే ఈ సమయంలో మరి మన సంఘ పెద్దలు పిసిసి వారు ఉన్నారు. డెలిగేట్ గారు బండాయేశ్వర గారు, ఆల్టర్నేట్ డెలిగేట్ గారు, రవి గారు, ట్రెజరర్ గారు, పెద్దలు, అలాగే రూపతి యేసు గారు, మొదలైనటువంటి వారు పెద్దవారు పిసిసి వారు వచ్చి క్లుప్తంగా కొన్ని శుభాలు యవనస్తులను ఉద్దేశిస్తూ కొన్ని మాటలను తెలియజేస్తున్నటువంటి సమయంలో ఈ క్యాండిల్స్ అంతటినీ కూడా అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిగా డెలిగేట్ గారు బండాయేశ్వర గారు ఉన్నట్టయితే, వీళ్ళు వారు లేని పక్షాన్ని ఆల్టర్నేట్ డెలిగేట్ గారు రవి గారు వచ్చి కొన్ని గ్రీటింగ్స్ యవనస్తులకు శుభాలుగా తెలియజేయాల్సిందిగా ట్రెజరర్ గారు, జాయింట్ ట్రెజరర్ గారు, పెద్దవారు అందరి పక్షాన, పిసిసి వారి పక్షాన రవి గారు శుభాన్ని తెలియజేయాల్సిందిగా ప్రభుత్వం క్యాండిల్స్. నాటి సభాధ్యక్షులు గురుమండల అధ్యక్షుల వారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనందరికీ స్థిర పరిస్థితులు ఎప్పటికీ మా మనసులో మీరు ఎప్పటికీ కూడా పడుకోకుండా ఉంటారు. చక్రవర్తి గారికి మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కని వాక్యాన్ని అందించే సమాధానకర్త, ప్లీజ్ చాలా చక్కగా మాట్లాడారు. అది చక్రవర్తి గారికి సాధ్యం. అలాగే యూత్ వారు కూడా చాలా చక్కగా ప్రతి సంవత్సరం జరిపిస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా జరిపిస్తూ ఉన్నారు. యూత్ వారికి నా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. కూడా వచ్చిన నేను కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా దేవుడితో ఎక్కువ సహవాసము, సంబంధము కలిగి ఉన్నాను అని నేను అనుకుంటూ ఉన్నాను. యూత్ వారు చేసినటువంటి యాక్టివిటీస్ గత కొన్ని నెలలుగా మనం ఆలోచన చేస్తూ వారు కలిగినటువంటి టీమ్ స్పిరిట్ కూడా చూస్తూ ఉంటున్నప్పుడు వారు దేవుడితో ఎక్కువగా సహవాసం కలిగి ఉన్నాను అనేటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి లెసన్స్లో పాత నిబంధన భాషలో కూడా యెషయా గ్రంథం 2:5 వచనంలో యాకోబు వస్తున్నారా, రండి మనం దేవుని వెలుగులో నడుచుకుందాం. లెట్ us walk with the light of God. దేవుని వెలుగులో నడుచుకుందాం అనేటువంటి మాట వాళ్ళు చెప్పిన రీతిగా యూత్ వారందరూ కూడా వారికి నాయకులు లేరు కానీ మనమే కలిసికట్టుగా చేద్దామనేటువంటి ఆలోచనలు రావడం ఇది శుభ పరిమాణం. యేసుక్రీస్తు వారు కూడా
తన యవన జీవితాన్ని ఆయన ఇష్టంగా జీవించలేదు, కానీ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన విధేయత చూపాడు, అదే చేశాడు. కాబట్టి యూత్ వారు మీరు కూడా దేవుని యొక్క చిత్తాన్ని మీ జీవితంలో నెరవేర్చినట్లయితే దేవుడు మిమ్మల్ని 30 20 ఫలింపు చేసి ఆయన ఏ విధంగా అయితే తండ్రి దేవుడు కూడా భాషలో కూర్చుని ఉన్నాడో మిమ్మల్ని మనందరినీ కూడా ఆ విధంగా ఆయన కూర్చుండపోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మీ యొక్క టీమ్ స్పిరిట్ ఈ విధంగా కొనసాగాలని నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఈ ప్రత్యేక సమయంలో దేవుని దైవ సేవకులను మనం గౌరవించుకునేది మనకు, మన కుటుంబాలకు, సంఘానికి అది దీవెనకరం, ఆశీర్వాదకరం. వారు కాదన్నా వద్దన్నా వారి ఎత్తుకుని వచ్చిన కూర్చోబెట్టి చేసేటువంటి గౌరవించేటువంటి, ఎందుకంటే అందరితో పాటు నాకు కూడా అయ్యారు సత్కరించుకోవటం, గౌరవించుకోవటం, అది మనందరి కుటుంబాలకు అది దీవెనదాయకము, ఆశీర్వాదకరము. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవరంటే సాల్మన్ జగన్ గారు దయచేసి ఒకసారి ముందుకు వచ్చి ఒక చిన్న షాల్ వ్యవస్థ దయచేసి వచ్చినట్టయితే ఒకసారి బ్యాక్గ్రౌండ్ చిన్నపిల్లలు ఎవరైనా అలాగే చప్పట్లు. చప్పట్లు. కృపామయుడవు, జీవాధిపతి, సమాధానాధిపతి, కరుణగల మా ప్రియ దేవ స్తోత్రములు. మీ సన్నిధి మాతో ఉంచి ఈ ప్రత్యేక శుభవేళలో యోజన క్రిస్మస్ రూపాంతరం లోతులను ప్రయాణించడం జరిగించడానికి మీరు ఇచ్చిన ఆధిక్యత కొరకు వందనాలు, స్తోత్రాలు. దయగల తండ్రి, లీడర్స్ను, యువజనులు అందరినీ ప్రభువా మీ ఆత్మతో నింపి ఈ విశేష సంతోష సహవాసం మీరు మాకు అనుగ్రహించారు. మా స్థుతులు స్వీకరించండి. కేక్ కట్ చేస్తుండగా మరిన్ని మధురమైన అనుభవాల్లోనికి, సమాధానకమైన అనుభవాల్లోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో సమాధానపరిచే మీ బిడ్డలుగా ఉండటానికి మీ ప్రియులందరూ మీ ఆత్మతో అభిషేకించండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందండి. ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము. ఆమేన్. క్యాండిల్స్ వెలిగించిన అందరూ పైకెత్తండి. దగ్గర పెట్టి కింద పెట్టుకున్నారంటే మాత్రం పైరించిన కూడా లేదు ఇక్కడ. అమ్మ ఆపండి సైగా పంపిస్తారు మీకు కంగారు పడుతుంది. పైకెత్తండి అందరూ.
నూతనమైనది నివాసయము ప్రతిదినమునందు దర్శించెను ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను దినములు గడుచుచున్నను నీ ప్రేమలు మార్పు లేదు తరములు మారుచున్నను దినములు గడుచుచున్నను నీ ప్రేమలు మార్పు లేదు సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము ఇప్పుడు ఈ వారం వివాహ ప్రకటన ఒకటి వచ్చిందండి, దాన్ని చదివి వినిపిస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా వేముడోలు మండలం మల్లవరం గ్రామ కళాప్రస్తులు శ్రీ సుబ్బారావు గారి ఏకైక కుమారుడు సునీల్ గారికి, మరియు చిత్తూరు జిల్లా తిరుపతి మండలం పేరూరు గ్రామ కాపురస్తులు శ్రీ వెంకటరావు గారి ఏకైక కుమార్తె స్వప్న కుమారికి పరిశుద్ధ వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు. ఈ వివాహం సరికాదని న్యాయపరమైన హేతువు ఎవరైనా తెలియజేయాలంటే వివాహం తేదీలోగా తెలియపరచాలి. ఇది మొదటి వివాహ ప్రకటన. సిఆర్ గారు, పెళ్లి ప్రకటన చేశాం కదండి, ఇందుకే పెళ్లి కొడుకు గారు వచ్చారా? వచ్చారా? ఎవరండి పెళ్లి కొడుకు గారు? నమస్తే అమ్మా. ఓకే, కాంగ్రాట్స్ అండి. హాయ్ శివ, బాబా ఏంటి ఎంగేజ్మెంట్ అయిందంట? సూపర్, కంగ్రాట్స్ రా మామ. మమ్మల్ని మర్చిపోగా మళ్ళీ ఇంకా అలాగే కంపల్సరీ. మరి ఏంటి మర్చిపోతావా? మర్చిపోతావా? మరి చాలా కంపల్సరీ అంటున్నా. సరే, అమ్మాయి పేరు స్వప్న గారు. స్వప్న గారు. ఇంకా స్వప్న గారు ఫోన్ చేశారు అప్పుడే. ఒకసారి మాట్లాడు. సరే, స్వప్న గారు మన ఊరికప్పుడే చెప్పండి. తిరిగినట్లేడు ఇంకా, అసలు మనం పట్టుకోలేమంటే మనం ఈ బాబు మెలుగు తిరిగిపోతున్నట్టే. అప్పుడేదంటే చాలా కష్టం. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ మనతో ఉంటాడు. నాకు అర్థమైపోతుంది. స్వప్న స్వప్న అప్పుడే చేస్తున్నా. ఇప్పుడే కదా స్వప్న గారు అన్నాడు. అప్పుడే స్వప్న. మనోడు స్పీడ్ తెలుసు కదా, 60-80 వెళ్తాడా? అబ్బో. సరే చూద్దాం, ఇంకేం చేస్తున్నాడు. బంగారం బంగారం. స్వప్న గారు అయిపోయింది, స్వప్న అయిపోయింది, బంగారం. ఏమంటాడు? నెక్స్ట్ డైమండ్ వచ్చేస్తా. నెక్స్ట్ ఏమంటాడు చూద్దాం. బేబీ, ఐ లవ్ యూ బేబీ. ఇంకా ఒరే ఇంక పిలవరా, ఇలాగైతే మనకు దక్కీలా లేడు. ఓడి బాబోయ్, ఇలా నిన్నటి కొడుకు ఇప్పుడు బేబీ బంగారం. ఏం చేస్తాం మేము చూస్తాం. వచ్చాడు చూడరా. వచ్చాడు రోజు మాట్లాడటం ఆమె. చెప్పమ్మా ఏంటి? హలో నారా నాయరా
నిజమేనా? ఎప్పుడు తిట్టేవాడు నిన్ను ఇలా పొగుడుతాడు ఏంట్రా? నిన్ను కాదులేరా మావా. చెప్పు బేబీ. ఫోన్లో రా. అవునరా, ఇది మన దగ్గర కూడా ఫోన్లో మాట్లాడుతూనే వచ్చాడు. బాబోయ్. చూద్దాం. సరే ఏం చేస్తారో చూద్దాం. చెప్పమ్మా. ఇంకా అలాగే అంటావు, ఇంకేమంటావు? ఇల్లు బేబీ రమ్మంటుందా? ఓకే ఓకే ఓకే, బాయ్ 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 రమ్మా. ఓకే రే, నలుగురిలో ఒకరు మిస్ అయిపోయినట్టారా? ఇంకా మన ముగ్గురమే ఏం చేసినా రే. మ్యాచ్గా కదా టైం అవుతుంది, నాకు ఇంకా ఫోన్ చేయలేదు. రండి, మ్యాచ్కి వెళ్ళాలని చెప్పాను కదా. రే 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 రే, సాయిగా వచ్చాడు. ఈడు పొద్దున్న వచ్చి మనం తింటారేంట్రా బాబు, టైంకి రాకుండా. ఈడేదో టైంకి వచ్చినా చెప్తారు ముందు వచ్చేసి. సరే ఇంకేంటి, ఇంకెవరు రావాలా? చాలా ప్రెస్టీజీ మ్యాచ్, మనం గెలవాలంతే. ఆఖరు మనం ఓడిపోయామా, అది దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఇప్పుడు మనం నగ్గాలి ప్రెస్టీజ్ ఇంకా మన వాళ్ళు ఎవరైనా రావాలి. చేయండి, త్వరగా చేయండి, ఫోన్ టైం అయిపోయింది. అరే చంటి ఎక్కడున్నా? రా రా, మ్యాచ్ టైం అవుతుంది. ఒరే సునీల్, ఫోన్ బిజీ అవుతుంది. బేబీ చెప్పి నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తాను బేబీ. మరి ఇప్పుడు వచ్చేస్తాను బేబీ. ఆడాలని ఉంటాను, నీకు తెలియదులే. ఫోన్ పట్టేస్తే నీకు బిజీ అయినా ఓన్లీ విజయనే ఉంటుందిరా. రింగ్ 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 అని అసలు అంటారు కదా ఫోన్. విజయనే ఉంటుంది. అరే రాత్రి నాకు కళ వచ్చిందిరా, దయ్యం కళ వచ్చిందని ధైర్యం చెప్తున్నాడు. ఫోన్ చేసిన అప్పుడు కూడా బిజీ అవుతుందిరా. ఒంటిగంటకి చాలా బిజీగా ఉన్నాడు అయితే. సరే దెన్ ఇంకా ప్లే ఇంకా రా మాటల్లో ఆడే వచ్చాడు రా. హాయ్ బాబా. శ్వాస నాకు తప్పుగా చెప్తున్నాడు. నువ్వు మ్యాచ్ రావంటే నువ్వు ఆడమన్నట్టుగా మాట్లాడుతుంటా. మ్యాచ్ ఆడతాం. నేను నిజంగానే రాను బాబా. చెప్పానా ఈడు మారిపోయాడు రా. సునీల్ చెయ్యాలి బాబా. నీకు తెలుస్తలేదు. లాస్ట్ మ్యాచ్ పోయింది మనదే. ఈ మ్యాచ్ అన్నా గెలవాలి. లేదు బా. ఇప్పుడే స్టేటస్ చూస్తే నీకు అర్థమవుతలేదు. బంగారం లైట్ ఉన్నాము. సునీల్ బంగారం, సునీల్ ఒకసారి బంగారం. ఇంకో ఒక రద్దు బ్యాచ్ ఒకటి ఉంది, అంత బాబు సునీల్, ప్లీజ్ బేబీ ప్లీజ్. నువ్వు ఆడకపోతే వెళ్ళిపో. రద్దు బ్యాచ్ రొద్దు బ్యాచ్ అంట. ఈ రొద్దు బ్యాచ్ తో ఉన్న ఎంతకాలం నువ్వు? అరే బా, అర్థం చేసుకుంటారా? నీకు అర్థం కాదు. ఇప్పుడు పెళ్ళి ఫిక్స్ అయితే అప్పుడు జరుగుతుంది మీకు. ఎంగేజ్మెంట్ అయినాక వదలరా ఇంక మనల్ని. ఏమో కూడా పని అవ్వదు బాబా. బాబా ఏమనుకుంటుందిరా, నేను రాలేను. జాగ్రత్తగా ఏదోలాగా ఆడేసి ఎంగేజ్మెంట్ ఇంకా పని అవ్వదు బాబా. చేద్దాం బాబా. ఎంగేజ్మెంట్ అంటే ఇదేనేమో. నాకు ఎప్పుడు జరుగుతుంది ఎంగేజ్మెంట్? నీకు నాకు జరిగింది. వివాహ ప్రకటన రెండవ ప్రకటన చేసుకుందామండి. సంగమంతా వినాలి. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం మల్లవరం గ్రామ కాపురస్తులు శ్రీ వెంకట్రావు గారి ఏకైక కుమారుడు సునీల్ గారికి మరియు చిత్తూరు జిల్లా తిరుపతి మండలం పేరూరు గ్రామ కాపురస్తులు శ్రీ సుబ్బారావు గారి ఏకైక కుమార్తె స్వప్నకుమారికి పరిశుద్ధ వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు. ఈ వివాహం సరికాదని న్యాయపరమైన హేతువు కనపరిచినచో వివాహపు తేదీలోగా తెలియపరచవలను. ఇది రెండవ ప్రకటన. అరే ఈ ప్రధానాలుగా టైం అయిపోయాం. మనం నీట్గా ఫోన్ చేసి మనం తినేచ్చు బా. ఈ ప్రధానం కంటే మన పర్వాలేదు, మన కొడుకులు వెళ్ళిపోవాలి. మన వాళ్ళు కూడా పిలిచే, మనం అందరం కలిసి తినేద్దాం. వచ్చేయండి. ఈ ప్రధానంతో మనం పని అవ్వదు కానీ ప్రధానం చూసుకుంటారు. మనం భోజన కార్యక్రమంలో పాల్గొందాం. వచ్చేయండి. ముందు భోజనం చేసేద్దాం. అసలుకే భోజనం తక్కువ టాక్ వచ్చింది. ఫస్ట్ మనం
భోజనాలు బాగున్నాయి బా. చూడండి బాగుమని చెప్పండి, మనం అసలు మగ పిల్లవారు పెళ్ళి ఆపేద్దాం. భోజనాలు బాగుంటుంది మాట మాకు పక్కన పెడితే 4 ముక్కలు పెడితే అదే బాగుంటుంది. ఒక ముక్క వేసి రేట్రా ఏం కంగారు పడకు, మనం మగ పిల్లి వాళ్ళు వెళ్దాం. ఓ ముక్క వేయించుకుంటాం మళ్ళీ. బాబు వెళ్ళరా అమ్మా బాబు, వెళ్ళరా. మా వాడికి ఒకటే పడదు పీసు, ఒక్కొక్కడికి 2 పీసులు వేసే మళ్ళీ. అదేంటండి ఇప్పుడే కదా తిన్నారు, బాబు ఒక పీస్ వేసాను అంతే. ఒక్కసారి వేస్తారండి. అయ్యో ఒకసారా ఎవరో తెలుసా? పెళ్లి కొడుకు నేను ఎలా ఉంటాను తెలుసా నీకు? పెళ్ళి ఆపేమంటాడు, రెండో పెళ్ళికి వెళ్ళిపోతాడు, నీ పెళ్లి చేసుకోవడానికి. అలా ఉంటుంది మాట. ఏమనుకుంటున్నావు? జరగాలంటే 2 పీసులు మాట్లాడతాం మానేసి గొడవ మామూలుగా ఉన్నది. అద్దా అయ్యి బాబోయ్ ఆని బదులు ఆడుతున్నాడు బా పీసే. ఒక్కసారి వేస్తారండి. రే నీ పైన ఏమన్నా కాకి ముందు, నీ పైన ఏమన్నా కాకి ముందు నువ్వు మాట్లాడుతున్నావు. మీరు ఎక్కడ నన్ను పిలుచుకొస్తారా? అయ్యగారు చూడండి, ఇక్కడ ఎవరో పెద్దోళ్ళ ఉన్నాడు, ఇక్కడ మనకి న్యాయం చేస్తాడు. అండి మేము మగ పెళ్ళి వాళ్ళు, మా ఓడికి పీసు తక్కువ పడింది, రేపు పొద్దున్న మీకు ఉన్నది, అక్కడ బాగా చూసుకోవద్దా? మరి పీసులు ఏంటి మరి? ఆయన ఒకటే పెళ్ళి ఆపేద్దాం. ఆ సునీల్ గారికి ఫోన్ చేయండి, సునీల్ గారిని రమ్మడాలా? ఆగ నేను మాట్లాడుతున్నా, నువ్వు కోపడు, నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు పీసీ వేస్తలేదా? అరే తమ్ముడు ఇలా ఓ స్కిన్ ముక్కేసి అందరికి పీసే పీసే రేపు పొద్దున్న పెళ్లి జరగాలంటే ఒకటే కక్క. రేపు చూసుకుందాం, వస్తారు కదా రేపు అక్కడికి. రేపు చారే నీకు అయినా ఒకేసారి చాలు. బంద చూసుకో, మరి రేపు చికెన్ గంట ఉన్నాం మీరు. అయినా ఒకసారి వేస్తారండి. బిజీ వచ్చేది అర్థం కావట్లేదు. బంగారం బాబోయ్ బిజీ వచ్చేస్తాడు. చాలా పొడి తెచ్చేస్తుంది. మెసేజ్ చేస్తే రిప్లై అవుతుంది. బాబోయ్ వెళ్ళి ఆవిడ చెప్తాను ఇప్పుడు కాదు, మెసేజ్ లేదు, రిప్లై లేదు, ఫోన్ రిప్లై లేదు. అరే మావా సునీల్, బాబా చెప్పవా? నీ పని బాగుంది. ఇంటికి ఉంటే ఫోను మెసేజ్ అవ్వు. మాకు నన్ను ఒక ముక్క వేసారంటే అక్కడ ఏం చెప్పు? ఎవరు చేస్తున్నా ఫోను? ఆ నాన్నకి చేసి మా కోసం మాట్లాడతావేమో అనుకున్నావు. స్వప్నతో మాట్లాడుకుంటావా? బాబు నిన్న నుంచి మాట్లాడదాం ఒకటి బిజీ వస్తుంది బావా. నిన్నటి నుంచి బిజీ వస్తాం ఏంట్రా? నిన్న అంతా పిల్ల ఫోన్తోనే ఉంటుంది, ఫోన్ ఎట్టుకున్నా ఉంది. నీతో కదా మాట్లాడేది. నాతో అనుకున్నావా? నువ్వు మా దగ్గర ఎలా ఉంటున్నావో నేను చూడ ఆటలు అలా ఉంటావు అక్కడ. ఏదో తేడా నువ్వు కాదు ఎందుకు మాట్లాడేది? సరే సరేగా నేను చెప్తున్నా, ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి చూస్తాను. చేస్తాను బాబు ఒకసారి, చాలా భయం ఉంది. ఫోన్ చే బిజీ బాబా. కట్ చేసి మళ్ళీ చేయి, రెండోసారి చేయి, నేను చెప్తున్నాను. బాబా మూడోసారి చేయి, మూడోసారి నేను చెప్తాను కదా, చాలా ఉంటుంది. సరే సరే బాధపడదు. నా మాటను రేపు పొద్దున్న పెళ్ళి నువ్వు ఇలా బాధపడతావు అస్సలు కరెక్ట్ కాదు. నేను మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళు. బిజీ వచ్చాను.
నేను మాట్లాడుతున్నా వెళ్ళి రేపు పెళ్లికి రెడీ అయ్యి నేను చూసుకుంటాను అనమాట నేను జాగ్రత్తగా వద్దు వెళ్ళు చెప్పండి నాయగారు. పెళ్లికి ఏర్పాట్లన్నీ అయిపోయినాయి అంతా సిద్ధం అయిపోయిందండి, మీరే లేదు. మొత్తం అందరూ వస్తారు కదా, బంధువులు అందరూ? అందరూ వచ్చేసారు. ఓకే, ఒకసారి మూడో ప్రకటన చేసుకుందామండి, పెళ్లి ప్రకటన. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకసారి ముందుకు వచ్చినట్లయితే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓకే, చివరి ప్రకటన చేసుకుందామండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం మలవరం గ్రామ కాపురస్తులు శ్రీ వెంకట్రావు గారి ఏకైక కుమారుడు సునీల్ గారికి మరియు చిత్తూరు జిల్లా తిరుపతి మండలం పేరూరు గ్రామ కాపురస్తులు శ్రీ సుబ్బారావు గారి ఏకైక కుమార్తె స్వప్న కుమారికి పరిశుద్ధ వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు. ఈ వివాహం సరికాదని న్యాయపరమైన హేతువు ఇదే ఆఖరి టైం అండి. ఒకవేళ ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇప్పుడే చెప్పాలి. ఒక్కసారి జతపరిచిన తర్వాత ఇంకా వీరిని విడదీయడం ఎవరి వల్ల కాదు. ఎవరికి అబ్జెక్షన్స్ లేవు కదండి? చెయ్యొద్దా బాబు? ఏంటి చెయ్యొద్దంటే చేయకోకుండా ఏంటమ్మా? ఏంటి పెళ్లి జరగకూడదండి. ఏంటి చూడండి సార్, ఈ పెళ్లి జరగకూడదండి. ఏంటండి పెళ్ళి ఆపేయాలండి. దేనికమ్మా? దేనికి? నా పెళ్లికి రెండు తీసుకున్నాడండి. ఏంటమ్మా? తీసుకున్నాడండి. ఏ రెండు రెండండి. అంటే అయ్యండి. ఏంటి మంద? అవునండి. ఇప్పుడు బాబు సిఆర్ గారు ఏంటో ఎలాంటి నేను చూసుకుంటాను. పక్కకి తీసుకెళ్ళండి. ఏంటన్నా నీ ఇబ్బంది చెప్పు. ఓకే అండి, డిస్టర్బెన్స్ సారీ. తాగుబోతులు సిల్లీ క్వశ్చన్స్కి ఎలా సిల్లీ రీజన్స్కి ఎలాగ పెళ్ళి ఆపం కదా. ఇంకెవరికి అబ్జెక్షన్స్ లేవు కదండి? ఓకే, పెళ్లి జరిపించేసుకుందామా? ఓకే, ఎవరికి అబ్జెక్షన్స్ లేవు కదండి? అయ్యా ఎవరు చెయ్యక్కలే మళ్ళీ మళ్ళీ ఎవరండి బాబు? సిఆర్ గారు ఏంటో కనుక్కోండి. ఏంటి పాస్టర్ గారు, నేను ప్రధానం వెళ్ళానండి. ప్రధానం వెళ్ళమంటే నాకు ఆడెవడో వచ్చి తొక్క ముక్క ఎత్తానండి. ఆడెవడో నాకు రావాలి, ఇప్పుడు ఆ ముక్క నాకు వేసి అప్పుడు పెళ్లి చేయించాను. ఏంటి కూడా మాసం కోసం పెళ్ళి ఆపేలా? పెళ్ళి ఆపండి, మా వాడు కూడా నా మాట వింటాడు. అయ్యా చింతిస్తున్నాం. అమ్మ ఆఖరిసారి అడుగుతున్నాను, ఈ పెళ్లి జరగడం ఎవరికి అబ్జెక్షన్స్ లేవు కదా? అభ్యంతరాలు ఏమేనండి? బాబు శివ, బాబు సునీల్, ఏమైందమ్మా? అమ్మా స్వప్న, ఎంత ప్రేమగా మాట్లాడుకునేవాళ్ళు. అక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అన్నీ తిరిగినాం. సడన్గా ఫోన్ కట్ చేసేసి మెసేజ్ రిప్లై అక్కడ ఏంటమ్మా సునీల్? ఏంటి ఎంత ప్రేమగా బంగారు గుచ్చి కట్లా చెప్పుకుంటే ఇప్పుడు ఎవరితోటో మాట్లాడి నాకు చెప్తాను. నాకు పెళ్ళొద్దు, నాకు ఎవరు వద్దు. అమ్మ ఏంటమ్మా? నాకు ఇంకొద్దండి, ఒకసారి పెళ్ళొద్దు. మీ మాస్టర్ మీకు దండం పెడతారండి, వదిలేండి, నా మనల్ని వదిలేండి. ఒకసారి ఉండమ్మా. ఎంత మాట్లాడుతున్నా మాస్టర్ గారు. బాబు సునీల్, సిఆర్ గారు చూడండి.
సంఘమంతా నిశ్శబ్దంగా ఉండండి. మనం సునీల్తో మాట్లాడి ఆ అమ్మాయితో మాట్లాడి ఈ పెళ్ళి ఎలాగ జరిపిద్దాం. కానీ సందర్భాన్ని పురస్కరించుకుని మీతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, అందరూ శ్రద్ధగా విన్నట్లయితే మీకు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు సునీల్ ఎలాగైతే వెళ్ళిపోయాడో ఈ పెళ్ళి వద్దని, ఇదే పరిస్థితిలో రేపు మనం అందరం ఎదుర్కోబోతున్నాం. అది ఏ విధంగా అంటే కొంచెం వివరంగా చెప్తాను, అందరూ శ్రద్ధగా వినండి. సమస్త మానవాళి కోసం తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని రక్షకుడిగా ఈ లోకానికి పంపినప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రాణత్యాగం ద్వారా, తన రక్తము ద్వారా వెలచిల్లించి నిన్ను నన్ను మనందరినీ వధువు సంఘముగా ఏర్పరిచి మనతో ఎంగేజ్మెంట్ చేసుకుని వెళ్ళారు. మనకే యేసుక్రీస్తు గారికి నిశ్చితార్థం అయిపోయింది. మనం ఎప్పుడైతే రక్షణ పొందామో అప్పుడే ఆయనకి మనకు నిశ్చితార్థం అయింది. ఆయన మనల్ని నిశ్చితార్థం చేసుకుని తండ్రి దగ్గరికి తిరిగి వెళుతూ, పరలోకానికి వెళుతూ ఒక మాట చెప్పారు. ఇది మీ చెవుల్లో ఎప్పుడూ మారుమ్రోగుతూ ఉండాలి. అదే మాట అంటే, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. మనల్ని ఎంగేజ్మెంట్ చేసుకుని త్వరలో తండ్రి యొద్ద నుండి యేసుక్రీస్తు వారు మనల్ని పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారండి. ఈ వధువైన ఈ సంఘాన్ని పెళ్లి చేసుకోవడానికి వరుడుగా యేసుక్రీస్తు వారు పరలోకము నుండి రాబోతున్నారు. మరి ఆ పెళ్లి కోసం ఎదురు చూడాల్సిన మనం పరిశుద్ధమైన కన్యకల ఎదురు చూస్తున్నామా? ఆయన్నే ప్రేమించాల్సిన మనం ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం. ఆయనతోనే టైం వెచ్చించాల్సిన మనం మన సమయాన్నంతా వ్యర్థమైన వాటి కోసం గడుపుతున్నాం. ఆయన చెప్పే మాటలు వినకుండా ఆయన అవమానపరుస్తున్నాం. పరిశుద్ధమైన కన్యకగా ఎదురు చూడకుండా ఈ లోకంతో ఎన్నో విధాలుగా వ్యభిచారం చేస్తూ చక్కగా గుడికొచ్చేస్తున్నాం. ఒకరోజు ఆయన వస్తాడు. ఎలా వస్తాడు? వరుడిగా వస్తాడు. మన పెండ్లి సమయం కూడా దగ్గర పడుతుంది. అప్పుడు ఆయన మనల్ని చూసి ఎలా అనొచ్చు, నువ్వెవరో నాకు తెలీదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని అంటే మన పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ప్రియమైన సంగమా, 2000 సంవత్సరాల క్రితం రక్షకునిగా వచ్చిన మన యేసయ్య నేడు రేపు వరుడిగా రాబోతున్నాడు. పరిశుద్ధమైన సంఘంగా ఆయన కోసం మనమంతా వధువు సంఘంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. అతి సుందరుడా, ధవలవర్ణుడా,
క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అనగా తన వధువు కలంకమైన నిర్దయను అట్టిది మరి ఏదైనాను లేకుండా పరిశుద్ధంగా మహిమ కలిగినదిగా నిలబెట్టుటకు తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన రాకకై వేచి చూస్తున్న తన వధువుగా సిద్ధపడదాము. ఒక సాంగ్ పాడుతుండగా స్నాక్స్ అందరూ తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఒక 10 నిమిషాలు ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. యూత్ వారు Yeah.
ముందుకెళ్ళండి. ఒక్క నిమిషం. దయగల స్వామి, కృపగల ప్రభు, నీకు వందనాలు. కృప ఎంత గొప్పదయ్యా. రావతానుడు ఈ లోకానికి ఎవరు చేయని గొప్ప త్యాగం నాయన. అనాథ సంకల్పంలో ప్రభు నన్ను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంది. నీ కుమారుని ప్రభు ఈ లోకానికి పంపిన గొప్ప దైవానికి స్థుతులుస్తుంటా. ఇందు నిమిత్తం పంపారంటే సమాధానం ఇచ్చేందుకు ప్రభు, సమాధానం కరువైపోయిందని గ్రహించినటువంటి దేవుడుగా, సమాధానం కొరకే ప్రభు ఈ లోకానికి సమాధానకర్తగా పంపిన మా గొప్ప దైవానికి స్థుతులు. ఆయన సాగుతున్న క్రైస్తవ సంఘాలు తిరిగినటువంటి గొప్ప జనమంతా కూడా ఇది గొప్ప పండుగని ఆయన ఎంచి హృదయాల్లో చేసుకుంటున్నటువంటి ఆరాధనలో భాగంగా రూపాంతర పునరుద్ధరణ దేవాలయ సంఘ యవనస్తులు కలిసి కట్టుగా చేసినటువంటి క్రమంలో రెండారెంతవరకు నీకు చూపారు. నీకు వందనాలు. చక్కటి ఆరాధన, చక్కటి వాక్య సందేశం, చక్కటి నాటికల ద్వారా నామాన్ని కనపరిచినారు. నీకు వందనాలు. సమాధానం కలిగి రూపా ఇచ్చేటువంటి దీవెనతో తిరిగి మా గృహాలు చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సహాయం దయచేయండి. సంవత్సరం నామాన్ని కనపరుస్తూ కీర్తిస్తూ ఈ కార్యము ద్వారా ప్రతి కుటుంబం దీవించబడే బాధ్యత చనిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో చిన్ని ప్రార్థన వినయముగా ప్రతి మారు వేడుకొచ్చున్నాము. పరమ తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడగా, రాజ్యమచ్చుగాక, మీ చిత్తంలో ముందుకు వేసినట్టు మన ఆహారం దయచేయండి. ఆయన అపరాధం చేసిన వారికి క్షమించండి, శోధనలకు తగ్గి సర్ది చేయండి. రాజ్యశక్తి మధ్య మన స్వామి త్రియేక దేవుని దేవున చెరవచ్చిన మనందరికీ పరిశేషంగా ఎవరి జనాన్ని అందరికీ ఆత్మదేవుడు నాథుడే ఉండి సంరక్షించి నడిపించను. లాలి 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 లాలమ్మ లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడవే బాలయేసు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టాను, రక్షకుడు పుట్టాను. బోలో యేసు మహారాజ్కి, బోలో యేసు మహారాజ్కి. శుభరాత్రి. 21వ తారీఖు మంగళవారం సాయంకాలం క్రిస్మస్ ఆరాధన సిద్ధపడి ఆ సమయాన్ని గమనించండి. ఈ దినంలా కాకుండా 7:30 గంటలకి 7 గంటలకల్లా స్త్రీలందరూ సంఘం అంతా ఇక్కడ చేరినట్టయితే త్వరగా ముగించుకోండి.